ఈరోజు ప్రశ్న, ద వార్షిప్ ఐఎన్ఎస్ తమల్ వాజ్ బిల్ట్ ఇన్ విచ్ కంట్రీ? యుద్ధ నౌక ఐఎన్ఎస్ తమాల్ ఏ దేశంలో తయారైంది? ఆప్షన్స్ రష్యా, ఫ్రాన్స్, భారతదేశం, అమెరికా. ఎక్కడ దీన్ని తయారు చేశారు అనేసనంటే రష్యాలో ఐఎన్ఎస్ తమల్ తయారైంది. భారతదేశ నౌకాదళం కోసం దిగుమతి చేసుకునేటువంటి చివరి యుద్ధ నౌక ఏది అనేసనంటే ఐఎన్ఎస్ తమల్. ఇది కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. చివరి యుద్ధ నౌకాదళంలోనే చివరిగా దిగుమతి చేసుకునేటువంటి యుద్ధ నౌక ఏది అనేసనంటే ఐఎన్ఎస్ తమల్. ఈ యుద్ధ నౌక రష్యాలోని యాంటార్ షిప్ యార్డ్లో తయారైంది. దీన్ని 2006వ సంవత్సరంలో రష్యాకి మనకి జరిగినటువంటి ఒప్పందంలో ఒక భాగం అనమాట. ఈ ఐఎన్ఎస్ తమల్ అనేది 2006వ సంవత్సరంలో రష్యాకి మనకి జరిగినటువంటి ఒప్పందంలో ఒక భాగం. ఈ తమల్ అనేది తుషిల్ రంగానికి చెందినటువంటి 2వ యుద్ధ నౌక. తుషిల్. ఈ యుద్ధ నౌకకి ఎవరు క్యాప్టెన్గా వ్యవహరిస్తున్నారు అనేసనంటే శ్రీకాకుళం జిల్లాకి చెందినటువంటి శ్రీకాంత్ తాత ఈ యుద్ధ నౌకకి క్యాప్టెన్గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఈ యుద్ధ నౌకని రష్యా నుంచి తీసుకురానున్నారనమాట. ఈ యుద్ధ నౌక యొక్క పొడవు ఎంత అనేసనంటే 125 మీటర్లు ఉంటుంది. అదేవిధంగా బరువు ఎంత అనేసనంటే 3900 టన్నుల బరువు ఉంది. ఎన్ని మీటర్లు అనేసంటే 125 మీటర్ల పొడవుతో ఉంటుంది. ఎంత వెయిట్ అనేసనంటే 3900 టన్నుల వెయిట్ ఉంటుంది. ఎంత వేగంతో పనిచేస్తుంది అనేసనంటే 30 నాట్ల వేగంతో పనిచేస్తుందంట. అంటే 125 మీటర్ల పొడవు, 3900 టన్నుల బరువు, 30 నాట్ల వేగంతో ఈ ఐఎన్ఎస్ తమల్ పనిచేస్తుంది. అదేవిధంగా ఈ ఐఎన్ఎస్ తమల్లో ఏ రకమైనటువంటి ఆధునిక పరికరాలు అమర్చబడినవి అనేసనంటే అధునాతనమైనటువంటి బ్రహ్మోస్ సూపర్సానిక్ మిసైల్ సిస్టమ్, అదేవిధంగా హెవీ వెయిట్ టర్బైడ్లు, సోనార్లు, రాడార్లు, అదేవిధంగా ఎలక్ట్రిక్ వార్ఫార్ సూట్లు, ఇవన్నీ కలిపి ఈ నౌకలో అధునాతనంగా అమర్చారు.